వైసీపీలో చీలిక రాబోతుందా? జగన్కు చెప్పి మరీ సీనియర్లు దెబ్బ కొట్టబోతున్నారా? ఫ్యాను బాసు ఆదేశాలు ఆ ఇద్దరు లీడర్లు ఎందుకు పట్టించుకోవడం లేదు? జగన్ అంటే వారికి లెక్కలేదా? అయినా సరే వాళ్ళిద్దరిని వైసీపీ అధినేత ఎందుకు నమ్ముతున్నారు? అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీలో జగన్ మాట లెక్క చేయని నేతలు. జగన్పై బొత్స తిరుగుబాటు. జీఎస్టీపై జగన్కు వ్యతిరేకంగా బొత్స స్టాండ్. జీఎస్టీ సంస్కరణలు పొడిగించిన జగన్ని అవమానించేలా బొత్స తీరు. తిరుమల రఘురామతో బొత్స మంతనాలు. వైసీపీలో పైనుంచి కింది దాకా గందరగోళం నెలకొంది. ఎంతలా అంటే అధినేత జగన్ ఒకటి చెబితే ఆ పార్టీలోని కీలక నేతలు మరొకటి చేస్తున్నారా అన్న అనుమానాలు పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నాయి. మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నేడు బొత్స సత్యనారాయణ ఇరువురు కూడా జగన్ ఆదేశాలకు భిన్నంగానే వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీకి ఎమ్మెల్యేల హాజరు విషయంలో జగన్ చెప్పిన మాట ఆయనకు అత్యంత సన్నిహితుడు మాజీ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖాతరు చేయలేదు. సరికదా జగన్ రాకుండా తాను అసెంబ్లీకి వెళ్లటమేంటి అంటూ పార్టీ నేతల వద్ద ఒకంత అసహనంతో వ్యాఖ్యలు చేశారు. అదలా ఉంచితే తాజాగా వైసీపీ సీనియర్ మోస్ట్ నాయకుడు మాజీ మంత్రి మండలో వైసీపీ పక్షనేత అయిన బొత్స సత్యనారాయణ జీఎస్టీ రిఫార్మ్స్ విషయంలో జగన్కు పూర్తి విరుద్ధమైన స్టాండ్ తీసుకున్నారు. దీంతో బొత్స తీరుపై జగన్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ నేతలు అంటున్నారు ఈ విషయాన్ని. అసలు జగన్పై బొత్స తిరుగుబాటు చేస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇందుకు బొత్స మండలిలో వ్యవహరిస్తున్న తీరే కారణమని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ సంస్కరణల విషయంలో వైసీపీ స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. జగన్ జీఎస్టీ సంస్కరణలపై ఆహా ఓహో అని ట్వీట్ చేశారు. కానీ బొత్స మండలిలో జీఎస్టీ అమలు విషయంలో కేంద్రాన్ని ప్రశంసిస్తూ చేస్తున్న తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని కూడా ప్రకటించారు. బీఎస్సీ సమావేశంలో ఈ విషయం ఆయన చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సభలో ఆయన వ్యతిరేకిస్తారని అనుకున్నారు. కానీ ఆయన వ్యతిరేకించబోతున్నారని తెలిసి పైనుంచి ఒత్తిడి రావడంతో వ్యతిరేకించలేదు, అలాగని సమర్థించలేదు. చివరికి బొత్స ఎక్కడ కొంప ముంచుతారో అని మండలి చైర్మన్ పాస్ అయినట్లుగా ప్రకటించారు. జగన్ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. ఆయన బీజేపీ కాళ్ళు పట్టుకొని వదిలే పరిస్థితి లేదు. వారికి ఏ చిన్న కోపం తెప్పించినా తాను జైల్లోనే ల్యాండ్ అవుతారు. తాను చేస్తున్న అవినీతి విషయంలో ఎంతగా పట్టుకొని ఆపుతున్నారో ఆయనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. అందుకే కేంద్రం వైపు నుంచి ఏం చేసినా ఆహా ఓహో అంటున్నారు జగన్. దానికి తగ్గ ప్రయోజనాలు కూడా పొందుతున్నారు. కానీ అవన్నీ తాత్కాలికమైనవే. అవే ఆయనను బయటపడేలా చేస్తున్నాయి కూడా. ఇదంతా తెలిసి కూడా బొత్స జీఎస్టీ సంస్కరణలు పొగడకుండా వ్యతిరేకిస్తామని చెప్పడం, అసలు సమర్థించకపోవడం వైసీపీ అధినేత జగన్లో అసహనానికి కారణమవుతోంది. బొత్స వ్యవహారం వైసీపీలో అనేక రకాల చర్చలకు ఇప్పుడు కారణమవుతోంది. ఆయన ఇటీవల తీరు జగన్ను అవమానించేలా ఉందని అనుకుంటున్నారు. షర్మిలతో ఆత్మీయంగా ముచ్చట్లు, రఘురామ వంటి వారితో రాసుకు పూసుకొని తిరగటం వంటివి జగన్కు కొత్త అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. మండలిలో ఆయన తీరు కూడా జగన్కు నచ్చటం లేదు. శాసన మండలి చేతుల్లో ఉన్న ప్రభుత్వాన్ని కనీసం ఇబ్బంది పెట్టలేకపోతున్నారని కూడా ఆయన అనుకుంటున్నారు. త్వరలో బొత్సకు జగన్ రెడ్డి తానేంటో చూపించే అవకాశం కూడా ఉందని ఒక ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరగబోతుందో.